రామారావుకి పిల్లలు ఉన్నారు. ఆయన మంత్రిగా ముఖ్యమంత్రిగా చేసి ఇంటికి వస్తే కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారనే పరిస్థితులు లేవు. ఆ పరిస్థితుల్లో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు, ఒంటరితనం ఫీల్ అయ్యాడు. ఏది ఎందుకు జరిగిందని చేతి నిర్ణయించాలండి కాలం. ఆ సందర్భంలో లక్ష్మీపార్వతి గారు ఆయనకి దగ్గరయ్యారు. దగ్గరయ్యి ఈ విషయం నాకు తెలిసిన విషయం చెప్తున్నా. ఆవిడ లక్ష్మీపార్వతి గారి దగ్గర కూర్చుంటే, లక్ష్మి ఆ పాట పెట్టు అనేవారు. ఏ పాట? గుడి గంటల్లో ఎవరికి వారో స్వార్థంలో హృదయాల రుదవు లోకంలో నాకై వచ్చిన నెచ్చనివే అమృతం పంచిన జాబిలి. దట్స్ వాట్ హిజ్ హార్ట్ ఫెల్ట్ అబౌట్ హర్. ఆవిడ్ని గూర్చి ఆయన హృదయం అలా ఫీల్ అయ్యింది. అలా అనుకున్నాడు కాబట్టి తను ఆదుకున్నటువంటి మనిషిగా ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ జీవితంలో ఆ ఇంపార్టెంట్ రోల్ ఆవిడకి ఇచ్చాడు. అది ఇతరులకు నచ్చకపోతే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. ఇప్పుడు ఆయన కళ్ళతో ఆయన జీవితాన్ని ఆయన పద్ధతిలో ఆయన అనుభవించాలనుకున్నాడు, అనుభవించాడు. అది రైటా తప్ప అనేది చరిత్ర నిర్ణయించాలి, విమర్శకులు నిర్ణయించాలి, ఇంకో నిర్ణయించాలి, మనం కాదు. అవును. కానీ ఆయన కాలం చేసినప్పుడు కూడా చాలా రకాలైన రూమర్స్ వచ్చేసారు. అసలు ఏం జరిగిందో ఏంటి అనేది, అంటే సెలబ్రిటీస్ కాబట్టి అసలు జరిగింది ఏమిటి అనేది బయటికి తెలియకపోయినా అందరూ ఊహించి ఎవరు పడితే వాళ్ళు రాసుకోవడమే. అవును. It's an incident which took between the four walls, not in the open hospital. Exactly. Four walls మధ్య ఏం జరిగిందని ఈశ్వరుడికి తెలియాలి. అవును, అవును. కానీ అంత సిస్టమేటిక్గా అంత ఏమంటారు మంచి ఆరోగ్య సూత్రాలు పాటించే వ్యక్తికి అనారోగ్యాలు ఏమైనా ఉండేవా సార్ ఆయనకి అప్పట్లో? ఫేట్, దైవ లిఖితాన్ని ఎవరూ మార్చలేరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించలేరు. మన జీవితాల్లో సంఘటనలు సినిమా పాటలోనే ఉన్నాయండి జవాబులన్నీ. అవును సార్, నిజం.